ఉద్యోగ పర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పుకున్నాము. ధర్మరాజు చెప్పాడు కదా, కృష్ణ నీది రోహిణి నక్షత్రం, రేపు రేవతి, తారాబలం చక్కగా ఉంది, నువ్వు రేపే బయలుదేరు అని చెప్పాడు కదా. సో ఈరోజు శ్రీకృష్ణుడు ఎలా బయలుదేరాడు, ఎవరిని తీసుకొని బయలుదేరాడు, శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయభారానికి వెళ్తుంటే ఆయన్ను బంధించాలనేటువంటి నీచపు ఆలోచన దుర్యోధనుడికి ఎందుకు వచ్చింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ రోజు అరుణోదయం కాగానే తెల్లారగానే శ్రీకృష్ణుడు లేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకుంటాడు, ఆ తర్వాత సూర్యోపాసన చేస్తాడు, అగ్ని సమారాధన చేస్తాడు, బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి దానాలన్నీ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అక్షింతలు దర్భలు తీసుకుంటాడు ఆశీర్వాద రూపంలో. అవి తీసేసుకొని వెంటనే సాత్వికిని పిలుస్తాడు. సాత్వికిని పిలిచి సాత్వికితో ఇలా అంటాడు, తమ్ముడు మనము రాయభారానికి వెళ్తున్నాం హస్తినాపురానికి, మనతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ రథాలను ఆయుధాలను సిద్ధం చేసుకోమని చెప్పు అంటాడు. దాంతో సాచికి విచిత్రంగా చూస్తుంటాడు కృష్ణుని ఆయుధాలు ఏంటి అని. మళ్ళీ కృష్ణుడు ఇలా అంటాడు, తమ్ముడు నువ్వు కూడా నీ ఆయుధాలను సిద్ధం చేసుకో, అలాగే నా గదా చక్రాన్ని కూడా నా రథంలో పెట్టించు అంటాడు. అలా అనగానే వెంటనే మళ్ళీ సాచికి ఇలా అంటాడు, అన్నా మనం వెళ్తుంది రాయభారానికి కదా, అలాంటి సమయంలో మనకెందుకు ఆయుధాలు అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒకే మాట అంటాడు, మనము దుర్యోధనుడు లాంటి మూర్ఖుడి దగ్గరికి వెళ్తున్నాము, ఆ మూర్ఖుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తనకే తెలియదు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటాడు. నిజానికి ఏదో కృష్ణుడు రాయబారానికి వెళ్తున్నా అంటే చేతిలో ఫ్లూట్ పట్టుకొని వెళ్తున్నాడు అన్నట్టుగా చెప్తారు. అలాంటివి ఏమీ లేదు, చక్కగా రాయబారానికి వెళ్తూ కూడా ఒక సామాన్యుడు లాగానే, ఒక రాజు లాగానే ఆలోచించి నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు దారకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలహ ఈ 4 గుర్రాలను కట్టి ఆ రథాన్ని ఏర్పాటు చేసి దానికి గరుడ ధ్వజాన్ని ఉంచి దానిలో కృష్ణుడి యొక్క గదా చక్రము మిగిలిన ఆయుధాలను ఉంచుతాడు. సో అలా వెళ్ళగానే వెంటనే మన సాచికి కూడా సాచికిని శ్రీకృష్ణుడు పిలిచి మళ్ళీ ఇలా అంటాడు, సాచికి నువ్వు వేరే రథం వద్దు, నువ్వు కూడా నా రథంలోనే రా అంటాడు. దీంతో సాచికి కూడా కృష్ణుడి రథంలో ఎక్కుతుంటాడు. ఇలా ఎక్కుతుండగానే వెంటనే వాళ్ళ కుడి కన్ను కుడి భుజం ఒక్కసారిగా ఇద్దరికీ అదురుతుంది. వెంటనే వాళ్ళకి ఎదురుగా వృషభం ఎద్దు కూడా వస్తుంది. అప్పుడే పూర్ణకుంభాన్ని తీసుకొని పండితులు కూడా వస్తుంటారు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి సాత్వికితో అంటాడు, తమ్ముడు చూసావా, అన్నీ కూడా శుభశకునాలు ఎదురవుతున్నాయి మనకు, మనం వెళ్తాం అనుకున్నప్పటి నుంచి, కాబట్టి మనకు కార్యసిద్ధి జరుగుతుంది, ఇక పాండవులకి మంచి జరుగుతుంది అంటాడు. దానితో సాత్విక్ కూడా అంతకన్నా మనకు కావాల్సింది ఏంటన్నా అనుకుంటారు, ఇద్దరు నవ్వుకుంటారు. ఆ సమయంలోనే పాండవులు, యాదవులు, కైకేయులు, మత్స్యులు,